ఉదయకాల సమయంలో నేను ఒక వ్యక్తి గురించి మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఆ వ్యక్తి మన జీవితాల్లో, మన ఆధ్యాత్మిక జీవితాల్లో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి వ్యక్తి. తన జీవితం నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకోవాలనే పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తిని బైబిల్ గ్రంథంలో పొందుపరిచాడు. మనము బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తిత్వాల నుంచి చాలా పాఠాలు నేర్చుకోగలుగుతాం. అందరూ బట్టే పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఫెయిత్ హీరోస్గా మార్చాడు. వారి ద్వారా సర్వప్రపంచం కూడా కొన్ని ఆధ్యాత్మికమైన పాఠాలు నేర్చుకోవాలని. ఆ వ్యక్తి ఎవరో కాదు, మనందరికీ సుపరిచితుడు, ఒక గొప్ప మిలిటరీ జనరల్, ఇశ్రాయేల్ ప్రజల్ని కనాను దేశానికి నడిపించినటువంటి గొప్ప యోధుడు. ఆ వ్యక్తే యెహోషువ. ఆదికాండం నుంచి ప్రజ్ఞానం వరకు అనేక మంది వ్యక్తులు మనం చూస్తూ ఉంటాం. ప్రతి వ్యక్తిలో కూడా దేవుడు ఓ శ్రేష్టమైనటువంటి పాఠాలను మన కోసం ఆయన సిద్ధపరిచారు. యెహోషువ అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవాయే నా రక్షకుడు అర్థం. చెప్పండి, యెహోషువ అనే మాటకు అర్థం ఏంటి? యెహోవాయే నా రక్షకుడు. గాడ్ ఈజ్ మై డెలివరర్, గాడ్ ఈజ్ మై సేవియర్. వాస్తవానికి మనం ఆలోచన చేస్తే యెహోషువ జీవితం గురించి చాలా శ్రేష్టమైన అంశాలు మనము నిర్గమకాండము నుంచి మనం నేర్చుకోగలుగుతాం. చూడండి, ఆ వ్యక్తిలో ఉండే నాయకత్వ లక్షణాలను బట్టే మోషే ఆ వ్యక్తిని తన తర్వాత నాయకుడిగా నియమించాడు. అందరికీ తెలుసు, ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసలో ఉన్నప్పుడు దేవుడు మోషేని ఎంపిక చేసుకున్నాడు. మోషే అద్భుత రీతిగా ఇశ్రాయేల్ని బయటకు తీసుకురావడంలో చాలా ప్రముఖమైన పాత్ర వహించాడు. వారి పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. మోషే అనేకమైన సూచక్రియలు, మహత్కార్యాలు ప్రభు సహాయం వల్ల చేయగలిగాడు. ఐగుప్తు బానిసత్వం నుంచి ఇశ్రాయేల్ని విడిపించడంలో మోషే ఒక ప్రముఖమైనటువంటి పాత్రను పోషించాడు. ఎర్ర సముద్రం 2 పాయలు చేయటంలో 10 సూచక్రియలు దేవుడు జరిగించాలన్న సూచక్రియలు మోషే ద్వారా దేవుడు జరిగించుకున్నాడు. మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ తర్వాత మోషేకి వయసు మీరింది, వృద్ధాప్యంలోకి వచ్చాడు. ఆ టైంలో దేవుడు ఎవరిని నాయకుడిగా పెట్టాలి? చూడండి, నాయకుడు లేకపోతే, లీడర్ లేకపోతే, ఒక రకంగా చెప్పాలంటే ఆ ఫాలోవర్సు, లీడర్ లేకపోతే ఆ మంద చెదిరిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. అందులో బట్టి ఇశ్రాయేలుకి ఒక నాయకుడు అవసరం అయ్యాడు. అప్పుడు దేవుడు ఎవరిని ఎంపిక చేయాలి, ఎవరిని ఇశ్రాయేల్ని నడిపించడానికి మోషే తర్వాత నాయకుడిగా ఎవరిని పెట్టాలి అనే ఆలోచనతో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని గమనిస్తూ ఉన్నాడు దేవుడు. చూడండి, దేవుడు ఒక వ్యక్తికి బాధ్యతనివ్వాలన్నా, దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలన్నా అతనిలో ఉన్న ఆధ్యాత్మిక లక్షణాలని ప్రభు చూస్తాడు. ఎవరు దీనుడు, ఎవరు ప్రార్థనాపరుడు, ఎవరు దీనికి యోగ్యత పొందినటువంటి వాడని ఆలోచన చేస్తున్నప్పుడు మోషే తర్వాత దేవాదేవునికి అనిపించింది యెహోషువకి నాయకత్వాన్ని ఇవ్వాలని అనిపించింది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మన యెహోషువ గ్రంథాన్ని జాగ్రత్తగా చదివితే అతని పేరు మీదే ఒక గ్రంథం దేవుని వాక్యంలో రాయబడింది. యెహోషువ గ్రంథంలోనే చాలా విషయాలు ఉన్నాయి. నిజంగా ఆ గ్రంథంలో యెహోషువ యొక్క నాయకత్వ బాధ్యతలు మనం చూస్తుంటాం. నాయకత్వ లక్షణాలు, లీడర్షిప్ స్కిల్స్ మనం చూస్తాం. ఆ యొక్క లీడర్షిప్ స్కిల్స్ ఈ రోజున ప్రతి వ్యక్తి కూడా, ప్రతి విశ్వాసి కూడా నేర్చుకోవాలి. నేను మాట చెప్తున్నాను, మనందరం కూడా లీడర్స్మే. స్తోత్రం చెప్పడం, హల్లెలూయా. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే మనము కొంతమందిని లీడ్ చేయడానికి మనం పిలువబడ్డాం. ఈ రోజున దేవాదేవుడు మనకిచ్చిన కృప చాలా గొప్పది. దేవాదేవుడు మనకిచ్చిన ఆధిక్యతలు చాలా గొప్పవి. మనందరినీ దేవాదేవుడు ఎలా ఉండాలని కోరుతున్నాడంటే కొంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వారుగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అర్థమవుతుందండి? మనం ఇన్ఫ్లుయెన్స్ చేయబడకూడదు. వీ షుడ్ నాట్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై దిస్ వరల్డ్. ఈ లోకం ద్వారా మనం ఇన్ఫ్లుయెన్స్ చేయబడకూడదు, కానీ లోకాన్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. అన్నా, లోకం అంతా పాడైపోయిందన్నా, లోకం అంతా కూడా చెడిపోయిందన్నా, ఎవరు సరిగ్గా లేరన్నా అని నువ్వు అనొచ్చు. అవును, నేను కూడా ఒప్పుకుంటాను. లోకమంతా కూడా ఈ యొక్క ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్న దుష్ట సామ్రాజ్యానికి అధిపతి అయినటువంటి సాతాను చేతిలోకి వెళ్ళిపోయింది. అయినా సరే అటువంటి సాతాను చేతిలోకి వెళ్ళిపోయినటువంటి అనేక మందిని నువ్వు బయటకు తీసుకురావాలనే దేవుడిని పిలిచాడు. దేవుడిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? దేవుడు ఎందుకు నీకు ఆ బాధ్యతనిచ్చాడు? దేవుడు ఎందుకు నిన్ను రక్షించుకున్నాడు? రాజులైన యాజక సమూహంగా దేవుడు నన్ను ఎందుకు చేశాడు? పరిశుద్ధ సంఘంలో అంటే సార్వత్రిక సంఘంలో దేవుడు ఎందుకు నిన్ను సభ్యునిగా చేశాడనంటే బంధించబడిన వారిని విడుదల చేయడం కొరకు దేవాదేవుడు నిన్ను పిలిచాడని ఎప్పుడైనా గమనించావా? ఆలోచన చేయండి. నేనేదో చర్చికి వచ్చేసి మామూలుగా వెళ్ళిపోవడానికి నువ్వు రాలా. నువ్వు అనేక మందిని ఏం చేయాలా? ప్రభావితం చేయాలి. క్రీస్తు కోసం అనేక మందిని సంపాదించాలి. చెడు బుద్ధితో ఉన్నటువంటి వారిని, చెడు సాంగత్యం చేస్తున్నటువంటి వారిని,
పాపంలో మునిగి తేలుతూ భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారిని, భ్రష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారిని ప్రభు యొక్క సిలువ వార్తను వారికి అందించి వారిని ప్రభువు కొరకు గెలవాలి, ప్రభువు కోసం సంపాదించాలి, వారిని చీకట్లో ఉన్నటువంటి వారిని వెలుగు సంబంధాలుగా మార్చడానికి దేవుడు మనకు ఒక మంచి దీపాన్ని ఇచ్చాడు. ఆ దీపమే వాక్యం అనే దీపం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ యొక్క వాక్యం అనే దీపం ఏం చేస్తుందంటే మన త్రోవల్ని సరళం చేస్తుంది. నేను ఒక మాట అంటాను, దేవుని వాక్యం ఒక టార్చ్ లైట్ వంటిది. చీకట్లో వెళ్తున్నప్పుడు ఆ చిన్న లైట్, లేకపోతే ఒక బైక్ హెడ్ లైట్ ఎంతైతే ప్రాముఖ్యమో, ఈ భ్రష్టమైన లోకంలో మనం నడవటానికి, మనం గమ్యానికి చేరుకోవటానికి, మనం అంతిమ స్థానాన్ని చేరుకోవడానికి దేవుని వాక్యము ఒక హెడ్ లైట్ వలె, దేవుని వాక్యం ఒక టార్చ్ లైట్ వలె మనం నడిపిస్తుంది. దేవుని వాక్యమే లేకపోతే మనం అద్దరికి చేరుకోలేం, దారి మధ్యలో ప్రమాదం జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. దేవుని వాక్యం మనకు ఒక హెడ్ లైట్గా ఉంటుంది, దేవుని వాక్యం ఒక టార్చ్ లైట్గా ఉంటుంది. దీన్ని అనుసరిస్తూ మనం గమ్యానికి చేరిపోవాలి. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. ఈరోజున ఒక మాట నేను తెలియజేస్తున్నాను ఏంటంటే, దేవుడు మనందరికీ కూడా కొన్ని బాధ్యతలు అప్పగిస్తున్నాడు. ఉదయకాల సమయంలో ప్రభు బలను సమీపిస్తూ నీవు, ప్రభు యొక్క వాగ్దానాలని అనుభవిస్తూ నీవు, ప్రభు మాటలు వింటూ నీవు కొన్ని ప్రాముఖ్యమైన లక్షణాలను కలిగి ఉండాలి. సో ఈ లక్షణాలు మన యెహోషువ నుంచి ఈ రోజున మనం నేర్చుకోవచ్చు. యెహోషువ సాధారణమైనటువంటి వ్యక్తి కాదండి. వాస్తవానికి అసాధారణమైన కార్యాలు ప్రభు కోసం చేశాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన అధికారాన్ని వినియోగించాడు. ఎవరి అధికారాన్ని? దేవుని అధికారాన్ని వినియోగించాడు. మీకు తెలుసా ప్రార్థన అంటే ఏంటో తెలుసా? యూటిలైజింగ్ ద పవర్ ఆఫ్ గాడ్ ఇస్ ప్రేయర్. దేవుని అధికారాన్ని యూటిలైజ్ చేయటం, దేవుని అధికారాన్ని వినియోగించటం, దేవుని అధికారాన్ని ఉపయోగించటమే ప్రార్థన. ప్రార్థనలో నువ్వు దేవుని అధికారాన్ని ఏం చేయాలా? వినియోగించాలి. దేవుడు చాలా అధికారం కలిగినటువంటి వాడు కదా. మన ప్రభు అధికారం కలిగినటువంటి దేవుడు, ఆయన సర్వాధికారం కలిగినటువంటి దేవుడు. ఆయన సర్వాధికారం కలిగినటువంటి దేవుడు అని నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడని దేవుని లేఖనం సెలవిస్తున్నాయి కదా. ఆ అధికారాన్ని మనం ప్రార్థనలో వినియోగించవచ్చు. దేవుని అధికారాన్ని మనం వినియోగించవచ్చు. చూడండి, కొన్ని సందర్భాల్లో కొన్ని అధికారాలని కొంతమంది వినియోగిస్తుంటారు. మనం దేవుని అధికారం వినియోగించడమే. యెహోషువ కూడా దేవుని అధికారాన్ని వినియోగించాడు. వాస్తవంగా సూర్య చంద్రుని నిలపగలిగినటువంటి వాడు ఎవరు? దేవుడే. సృష్టిని శాసించగలిగినటువంటి వాడు దేవుడే. కానీ యెహోషువ దేవునికి మొర్రపెట్టినప్పుడు ఆ యొక్క అధికారాన్ని దేవుడు ఎవరి చేతిలో పెట్టేశాడు? యెహోషువ చేతిలో పెట్టాడు. అయ్యా, నేను కాదు ఆదేశించడం, నువ్వే ఆదేశించు, నువ్వే అధికారం వినియోగించు, నీవే డామినేట్ చేయి, నీవే శాసించు అని ఎప్పుడైతే చెప్పగానే డైరెక్ట్గా అధికారాన్ని యెహోషువ తీసుకుని సూర్యుడిని నిలిపేశాడు. సూర్యుడా ఆగిపో అన్నాడు, చంద్రుడా గిబియాన్లో ఆగిపోమన్నాడు. ఆ రెండు నిలిచిపోయినాయి. అంటే ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ ద యూటిలైజింగ్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క అధికారాన్ని వినియోగించడమే ప్రార్థన. యెహోషువ అనే మాటకు అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జాషువా? యెహోవాయే నా రక్షకుడు. మరి గుర్తుపెట్టుకోవాలి, ఈ అర్థాలన్నీ కూడా మీకు రావాలి, రైట్? యెహోషువ అనే మాటకు అర్థం ఏంటి? యెహోవాయే నా రక్షకుడు. యెహోషువ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? చూడండి, మనం ఎప్పుడైతే దేవుని వాక్యానికి లోబడతామో, వెన్ వి ఒబీడియంట్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్, వెన్ వి ఒబీడియంట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యానికి విధేయతలోనే ఆశీర్వాదం అంతా ఉంది. దెర్ ఈస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్, దెర్ ఈస్ ఫుల్నెస్ ఆఫ్ హ్యాపీనెస్, దెర్ ఈస్ ఫుల్నెస్ ఆఫ్ బ్లెస్సింగ్స్ వెన్ యూ ఒబే టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని వినేటువంటి ఆ విధానం, ఆ మనస్సులోనే ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు దాచిపెట్టాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నేను త్వరగా ఈ యొక్క యెహోషువ గురించి కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు మీతో మాట్లాడతాను. యెహోషువలో ఇటువంటి లక్షణాలు ఉన్నాయి. నేను కూడా యెహోషువ గ్రంథాన్ని చాలా సందర్భాల్లో చదివినప్పుడు యెహోషువలో నాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే, యెహోషువ ఒక నమ్మకమైన విధేయుడు. యెహోషువ ఎవరు? నమ్మకమైన విధేయుడు. ఈ మాటలు వింటున్న మీరు దేవుని వాక్యానికి విధేయత చూపించాలి, దేవునికి విధేయత చూపించాలి. యెహోషువ ద్వారా మనం నేర్చుకోవాల్సిన మొదటి పాఠము, యెహోషువ నమ్మకమైన విధేయుడిగా కనబడుతున్నాడు. చూడండి, దేవుడు మనకు కొంతమందికి మెంటర్స్ని ఇస్తాడు, కొంతమంది నాయకులను ఇస్తాడు. మన ప్రభు అయినటువంటి దేవుడే, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారే మనందరి నాయకుడు, ఆయనే మన మెంటర్. ఇంకో మాటలో చెప్పాలంటే మనం నడిపించేటువంటి ఆ యొక్క నాయకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు. ఇక్కడ యెహోషువ తన నాయకుడైనటువంటి మోషేకి విధేయత చూపించాడు, నమ్మకమైన విధేయుడిగా ఉన్నాడు. చూడండి, ఐగుప్తు నుండి కనాను, ఐగుప్తు నుంచి కనానుకి నిజంగా నడిపించడానికి యెహోషువ దేవుడు ప్రత్యేకంగా వాడుకున్నాడు. చూడండి, ఒక సందర్భాన్ని మీకు చెప్తాను. యెహోషువ ఎందుకు విధేయుడు అని ఆలోచన చేస్తే, నిర్గమాకాండం 17వ అధ్యాయం మీరు చదివితే అక్కడ యెహోషువ యొక్క
నమ్మకమైన విధేయత గురించి మనము ఆలోచన చేయొచ్చు. మోషే యెహోషువతో మన కొరకు మనుషుల్ని ఏర్పరిచి వారిని తీసుకుని బయలు వెళ్ళి అమాలీకులతో యుద్ధం చేయము. రేపు నేను ఈ దేవుని కర్రను చేత పట్టుకుని ఈ కొండ మీద శిఖరం మీద నిలిచేదనన్ను. చూడండి, ఇక్కడ యెహోషువ మోషే చెప్పిన మాట ప్రకారము మోషే ఒక విషయాన్ని ఆజ్ఞాపించాడు. మోసెస్ కమాండెడ్ జాషువా, ఒక యుద్ధాన్ని చేయమని మోషే యెహోషువాకి ఏం చేస్తున్నాడు? ఆజ్ఞాపిస్తున్నాడు. ఆలోచన చేయండి, జరిగిన సందర్భం తెలుసు మనకి. నిర్గమాకాండం 17వ అధ్యాయంలో అమాలేకీయులు అనేటువంటి ఒక శత్రువులు ఇశ్రాయేల్ మీద దండెత్తొచ్చారు. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేల్ మీద దండెత్తొచ్చినప్పుడు వెంటనే మోషే నాయకుడిగా ఉన్నాడు. తన తర్వాత యెహోషువ అప్పుడు నాయకుడు కాదు, ఒక సైన్యాన్ని నడిపిస్తున్న సైన్యాధ్యక్షుడు అనుకోవచ్చు. మోషే చెప్తున్నాడు యెహోషువతో, ఏమని తెలుసా? మన కొరకు మనుషుల్ని ఏర్పరచు, సిద్ధం చేయి అన్నప్పుడు వెంటనే ఇంకేం ఆలోచన చేయలేదు. మోషే ఏమైతే చెప్పాడో దాని ప్రకారం వెంటనే పనికి ఏమయ్యాడు? పూనుకున్నాడు, యుద్ధానికి పూనుకున్నాడు. ఇక్కడనే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, తన నాయకుడు అయినటువంటి మోషే మాటకు ఏనాడు కూడా ఏం చేయలేదు యెహోషువ, నో చెప్పడం కానీ ఇది ఎందుకు అని అనలా. మోషే ఇలా చేస్తే కుదరదు, కొంత టైం తీసుకుందాం అని ఏం చెప్పలా. మోషే చెప్పిన మాటకు విధేయత చూపించాడు. తన నాయకుడు దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు, తన నాయకుడైన మోషే దేవుని శక్తితో నింపబడినటువంటి వాడని ఎరిగినటువంటి యెహోషువ నిజంగా తన నాయకుడైన మోషే మాటకు విధేయత చూపి అందరూ పెట్టే నమ్మకమైన విధేయుడిగా మనం చూస్తూ ఉంటాం. అదే సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో కూడా తన విధేయత గురించి మనం ఆలోచన చేయొచ్చు. 2, 3 ఏమండి ఈ వచనాలు మనం చదివితే, నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు మనుషులను పంపుము. చూడండి ఒకసారి ఆగండి. ఇక్కడ మోషే ఇక్కడ యెహోషువను ఆజ్ఞాపిస్తున్నాడు, ఇశ్రాయేలుకి ఇచ్చిన కనాను దేశమును సంచరించి చూచుటకు నువ్వు మనుషుల్ని పంపము. హియర్ వీ కెన్ సీ మోసెస్ కమాండెడ్ జాషువా టు స్పై ఏ నేషన్ కాల్డ్ కానాన్. సో ఆ దేశాన్ని వేగు చూడడానికి కొంతమందిని పంపించయ్యా అని మోషే ఆజ్ఞాపించాడు. వెంటనే యెహోషువ ఆ రీతిగా చేసినట్లుగా దేవుని లేఖనం, వారి పితరుల గోత్రంలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుష్యుని మీరు పంపవలను, వారిలో ప్రతి వాడు ప్రధానుడై ఉండవాలి. చూడండి, ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, బ్యాక్ టు బ్యాక్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేస్తున్నాయి. యెహోషువ, దేవుడు మనకి వాగ్దానం ఇస్తానటువంటి కానాను దేశానికి నీవు మనుషులు పంపించాలయ్యా. దేవుడు మనకి ఇచ్చిన గోత్రాలు ఉన్నాయి కదా, 12 గోత్రాలు. 12 గోత్రాలు ఒక్కొక్క ఎంపిక చేసి వారు ప్రధానులై ఉండాలి. వారు ఏమై ఉండాలి? ప్రధానులై ఉండాలంటే పరిశుద్ధత విషయంలో అన్ని విషయాల్లో వారు యోగ్యులుగా ఉండాలి. ప్రధానులంటే యోగ్యత సంపాదించినటువంటి వారికి ఉండాలి అని చెబుతున్నాడు. మోషే యెహోవా మాట విని పారాను అరణ్యము నుండి వారిని పంపెను. వారందరూ ఇశ్రాయేలీయుల్లో ముఖ్యులు. యెహోషువ ఆ తర్వాత కాలెబ్ వారు కూడా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ 12 మందిలో 10 మంది ఒక రకంగా వాళ్ళని చూసి, ఆ కనాను దేశంలో ఉన్నటువంటి వ్యక్తులను చూసి, వారు నెఫీలీల వలె ఉన్నారు, మంచి దేహదారుఢ్యం కలిగినటువంటి వారు, రాక్షసుల్లో ఉన్నారు. ఒకవేళ మనం వారితో యుద్ధం చేయడానికి వెళ్తే మిడతల్లాగా మనల్ని ఏం చేస్తారు? కాళ్ళతో నొక్కి చంపేస్తారని రకరకాలుగా పిరికి మందు వేశారు. ఎంతమంది? 12 మందిలో వారు ముఖ్యులట. మరి వాళ్ళలో ఏ విశ్వాసం ఉందో తెలియదు. వేగు చూడమని పంపిస్తే 10 మంది భయపడ్డారు. కానీ 2 మాత్రమే మోషే దగ్గరికి వచ్చి ఒక ధైర్యంతో కూడినటువంటి రెస్పాన్స్, ధైర్యంతో కూడినటువంటి ఫీడ్బ్యాక్, ధైర్యంతో కూడినటువంటి ఆ యొక్క సమాచారం చెప్పాడు. అయ్యా, ప్రభు మనకు తోడుగా ఉండగా అవతలోడు ఎంత పెద్ద అయితే ఏంటి? ప్రభు మనకు తోడుగా ఉండ అవతలోడు ఏమంటే 20 అడుగులు ఉంటే ఏంటి, 30 అడుగులు ఏంటి, రాక్షసుల్లో ఉంటే ఏంటి? దావీదుకి విజయాన్ని ఇచ్చినటువంటి దేవుడు మనకు కూడా విజయాన్ని ఇస్తాడు. ప్రభు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవరు? యుద్ధంలో కనాను మీద దేవాదేవుడు మనకి ఏమిస్తాడు? జయాన్ని ఇస్తాడు. పైగా అది వాగ్దాన దేశం కదా. దేవుడు మన పితరుల నుంచి వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానాన్ని ఇచ్చినటువంటి వాడు వాగ్దానాన్ని నెరవేర్చకుండా ఉండడు కదా. అయినా సరే మనం భయపడాల్సిన అవసరం లేదు, ముందుకు వెళదాం అని చెప్పి దైవజనుడు మోషేను కూడా ప్రోత్సాహపరిచినటువంటి వారిలో యెహోషువ ఒకడు. ఆమేన్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా.